ఎంసీపీఐ యు పార్టీ నుండి ఈ కాంగ్రెస్ పార్టీకి రావడానికి గల కారణాలు ఏమిటి? ఎమ్మెల్యే రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డిల పనితీరు ఎలా అనిపిస్తుంది? వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కందికట్ల యాకయ్య గారి గృహంలో ఉన్నాం. వారి మాటల్లో కొన్ని విషయాలు మన ఎంఎఫ్టీ న్యూస్ ప్రేక్షకులకు అందించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు ఎంసీపీఐ యు పార్టీ నుండి ఈ కాంగ్రెస్ పార్టీకి రావడానికి గల కారణాలు ఏమిటి? నమస్తే అండి. నా పేరు కందికట్ల యాకయ్య. నేను కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తూరు. ముందుగా ఎంఎఫ్టీ ఛానల్కు మరియు మా గ్రామ మిత్రులకు, మండల నాయకులకు, బ్లాక్ నాయకులకు, నియోజకవర్గ నాయకులకు మరియు మా యశస్విని ఝాన్సీ రెడ్ల గారికి ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు ఇందాక మిత్రుడు అడిగిన క్వశ్చన్, ఇక్కడ విషయం ఏంటంటే, నాకు రాజకీయ గురువు మొహమ్మద్ గౌస్ గారు నన్ను విలేజ్లోకి పిలిచి యాకన్న అని సంబోధించేవాడు. పాపం ఆయనకు నా హృదయపూర్వక నివాళులర్పిస్తూ, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ, ఆయన మనసు మా మీద ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ, మరియు అన్నగారు అడిగినటువంటి క్వశ్చను, ఈ ఎంసీపీ నుంచి కాంగ్రెస్కు రావడానికి గల కారణం చాలా చిన్న కారణం. మా గురువు గారు మొహమ్మద్ గౌస్ గారు మమ్మల్ని వార్డు మెంబర్గా నిలబెట్టిండు. మా సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. వార్డు మెంబర్గా నేను గెలిచిన. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొన్ని ముందుకు పోతే ఎంపీటీ సెలక్షన్స్ వచ్చినాయండి. ఎంపీటీ సెలక్షన్లో మా మిత్రులందరం కలిసి ఆ మిత్రబృందంతో మండల ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మండల ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు కొంచెం ఏదో వేరే అనిపించి నేనే సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయే క్రమంలో నాకు అక్కడ ముందుగా పరిచయమైనటువంటి ఇంకొక గురు అన్న, నాకు ఇంకొక కాంగ్రెస్ పార్టీలో నాకు పెద్ద దిక్కు లాంటి వాడు హామ్యా నాయక్ బ్లాక్ అధ్యక్షులు పరిచయమై, తమ్ముడు నీ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉంది, ఈ జెడ్పీటీ సెలక్షన్లో, ఈ ఎంపీటీ సెలక్షన్లో నా ఓటు నీ ఓటు కలిసి ముందుకు ప్రయాణం చేద్దాం తమ్మి, నీకు ఎటువంటి సాధక బాధకాలు ఉన్నా ఒక పెద్దన్నగా నేను మీ ముందుంటా అని నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళడం జరిగింది. సార్, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ కొత్తూరులో జెండా ఎగరం ఖాయమే అంటారా? విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ అయితేంది, ఎంపీ ఎలక్షన్స్ అయితేంది, వాటిలో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించినాం. ఆ ఫలితాలతో పాటు ఇక్కడ విషయం ఏంటంటే, స్థానిక ఎలక్షన్లో 100%గా మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు కానీ, మా ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాలు కానీ, మండల్ బ్లాక్ నాయకుల ఆదేశాలు కానీ, దరిదాపు ఊళ్ళో ఉన్నటువంటి మా యాక్టివిటీస్ కూడా మేము చాలా చురుకుగా కానీ అద్భుతంగా కానీ మా మిత్ర బృందం అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం, అంతా కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. అదే విషయంలో వాళ్ళ ఇప్పుడు ఇతర పార్టీలు ఏవైనా సరే ఆ పార్టీలను కూడా మేము కలుపుకొని యునల్మస్కు ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ జెండా ఎగరడం కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి రిజర్వేషన్ అనుకూలిస్తే యునల్మస్కు 90% యునల్మస్కు ప్రయత్నం చేస్తున్నాము. మీరు కుటుంబ కంటే ఎక్కువ ప్రజాసేవకే అంకితం చేస్తారా అంటారు, వాస్తవమే అంటారా? మీకు ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను నేను ఎక్కువ చేసుకోవాలనో తక్కువ చేసుకోవాలో నాకు అర్థమవుతలేదు. ధన్యవాదాలు, హ్యాట్సప్ మీకు. వాస్తవంగా నేను ఒక ప్రైవేట్ ప్రాక్టీషియన్ను, నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ను. నా ప్రస్తావన ఆర్ఎంపీ డాక్టర్ను. నా బాల్యం నుంచి
ప్రతి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ చాలా చురుకుగా ముందుకు వచ్చిన వ్యక్తిని నేను. నాకు వచ్చినటువంటి అవకాశాలు కానీ అవన్నీ కూడా నేను ఈ అధ్యక్షుడు అయిన కానించి అంతకుముందు కూడా అంత యాక్టివ్గా ముందుకు వస్తేనే నాకు అధ్యక్ష పదవి వచ్చింది. ఆ నుంచి పార్టీ కార్యకలాపాలే కానీ ఇవన్నీ చూస్తూ నా ప్రాక్టీషన్ను నెలలో 10 రోజులు చేస్తూ 20 రోజులు ఊళ్ళో గడిపే సార్ చెప్పినట్టు అది వాస్తవం. 20 రోజులు ఝాన్సీ రెడ్డి గారు, మా యశ్వసిని రెడ్డి గారు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు కానీ, మా మండల నాయకులు కానీ, మా బ్లాక్ నాయకులు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎక్కువ శాతం తమరు చెప్పినట్టు విలేజ్లో గడపడం వాస్తవం సార్. అది ఊరు డెవలపింగ్, ఓన్లీ ఊరు డెవలపింగ్ నాది ఒకటే స్వభావం అండి. ఏ పార్టీ అయినా కానీ, అంటే ఇక నేను పార్టీలను ఉద్దేశించిన అనను, అది ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ వాళ్ళను కూడా కలుపుకొని విలేజ్ ఎట్లా డెవలప్ చేయాలి, విలేజ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మన ఊరికి ఏమేమి కావాలి, ఇవన్నిటిని ప్రాయంగా అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటు అండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం మిత్రులమే. మన ఊరును ముందుకు తీసుకెళ్ళడానికి దీనికి ఎమ్మెల్యే గారి ద్వారా, మా ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి ద్వారా వాళ్ళు అద్భుతం. మనం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ కలుపుకొని మిత్ర బృందంతో ఫస్ట్ నంబర్ 1 ఊరు డెవలపింగ్ కోసం ఇంకా టైం కేటాయిస్తున్నాను. ఇంకా మీద కూడా ఎక్కువ సమయం నేను విలేజ్లో గడపడానికి సిద్ధంగా ఉన్నా సార్. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డిల పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇక వాళ్ళ పనితీరు గురించి నేను నా మాటల్లో చెప్పలేను సార్, ఎందుకంటే చాలా అద్భుతం. నేను దరిదాపు నాకు 43 సంవత్సరాలు సార్. నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానించి నేను అందరి పరిపాలన చూసుకుంటూ వస్తున్నా. చాలా అద్భుతంగా, అంటే ఈ రాష్ట్ర గవర్నమెంటే రేవంత్ రెడ్డి గారి సూచనలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అవి అందిపుచ్చుకొని అదే కాకుండా వాళ్ళ సొంత నిధులతోటి ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా చూస్తాం సార్, మీరే కానీ ఇంకా వేరే మిత్ర బృందమే కానీ మన ప్రెస్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా మా నాయకురాలు యశస్విని ఝాన్సీ రెడ్డిలు ఏమడి తిరుగుతున్నారు. వాళ్ళ సొంత ఖర్చులతోటి కెనాలి తీసుడు కానీ వాళ్ళ సొంత ఖర్చులతోటి ఇంకా అనేక రకమైనటువంటి సేవా దృక్పథమైన పనులు చేయడం కానీ ఇటువంటివి చాలా అద్భుతంగా చేస్తాను. అంటే నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అతి అద్భుతంగా ఒక వైట్ పేపర్ లాగా, ఒక కడిగిన ముత్యంలాగా ఒరిజినల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి యశస్విని ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి మేడం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చిరునవ్వుతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా ఏం చేసినా ఒక నవ్వుతోటి వాళ్ళ కష్టాలను తీర్చే వ్యక్తి. అంతటి ఉత్తమరాలను నేను ఇంతవరకు చూడలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ పరిపాలనలో. అలాంటి వ్యక్తులపైన మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు, వాస్తవం ఏమిటి? ఇది కూడా చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఇక్కడ విషయం ఏంటంటే మీకు తెలుసు, మీ మీడియా మిత్రులకు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక్క వ్యక్తి ఎవరో సరే, అతను కూడా మేడం కారు వెనుక వచ్చిన వ్యక్తి, అతను కూడా సరే ఆయన ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు. కానీ మేడాన్ని దుష్ప్రచారం చేసే వ్యక్తులు మొత్తం బీఆర్ఎస్, అంటే ఇందాకనే చెప్పిన నేను పార్టీలోను ఉచ్చరించనని, ఆ పార్టీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఆ పెద్ద మనిషి ఉండే మాజీ మినిస్టర్ గారు వాళ్ళకు ఎక్కడ లేని స్వేచ్ఛనిచ్చిండు. వాళ్ళు ఇష్టం ఉన్నంత కమిషన్లు కానీ వాళ్ళ కార్యకలాపాలు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ వాళ్ళు అందిన కాడికి అది చేసుకున్నారు. అది తమరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అంటే ఇక్కడ ఝాన్సీ మేడం దగ్గరకు వచ్చేసరికి ఇటువంటి కథలు నడవు. ఏదున్నా ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదున్నా ఎక్కడ కానీ సీఎంఆర్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇందురం మిల్లు కానీ, రేషన్ కార్డు కానీ, వాళ్ళ పాస్బుక్లు కానీ, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే అటువంటి వాటిల్లో ఎక్కడ కూడా ఇంత మిస్యూజ్ లేకుండా ₹1 ఒక్క గ్రామ లెవెల్ కార్యకర్త కూడా ₹1 కూడా ఎక్కడి నుంచి లంచం అనే మాట లేకుండా, అంటే అద్భుతమైనటువంటి ఆలోచనలతోటి అక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ మన ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారు అద్భుతంగా తీసుకురావడం వల్లనే వాళ్ళకు కొంచెం గిట్టుబాటు కాక చేసే దుష్ప్రచారం తప్ప అది పెద్ద సమస్య కాదండి. మేడానికి అది ఒక ఇట్లా డస్ట్ లాంటిది, అది పెద్ద సమస్య కాదు మేడానికి.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? యా బీఆర్ఎస్ అంటే సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మా సొంత గ్రామంలోకే వస్తా, నేను ఎక్కడికో పోను. మా సొంత గ్రామంలో గతంలో మన మాజీ మినిస్టర్ గారు ఇండ్లని ఒక 34 ఇండ్లు రాసిండు. 34 ఇండ్లు మా కారోబారు వైట్ పేపర్ మీద రాసినవే ఉన్నాయి. అటువంటి వాటికి ఒక ఎంబీ లేదు, ఏది లేదు. ఏమి లేకున్నా మా ఎమ్మెల్యే గారిని యశ్వశ్రీ ఝాన్సీ రెడ్డి గారు నన్ను పట్టుకొని ఆ ఏని డీలను పిలిపించి కలెక్టర్ గారితో కూర్చొని కలెక్టర్ గారితో కూర్చొని ప్రత్యేకంగా చర్చించి దానికి మళ్ళీ అనుకూలంగా మన శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ గారిని దగ్గరికి వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఎట్లయితే పని చేయాలనో ఆ విధంగా పని చేయించి దాని ఎంబీలు అన్ని రికార్డ్స్ అన్ని క్లియర్ చేసి ఫస్ట్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. దీనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎమ్మెల్యే గారు యశ్వశ్రీ ఝాన్సీ రెడ్డి గారులకు. మళ్ళీ అదేవిధంగా ఇంకా 4 ఇళ్ళు మిస్ అయినాయి. ఈ 4 ఇళ్ళు మిస్ అయినాయి ముఖ్యంగా వాళ్ళే దయాకర్ రావు సార్ మనుషులే. దయాకర్ రావు సార్ చేసినటువంటి రికార్డ్ అది వాళ్ళే మిస్ అయినాయి. పాపం వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏడీలు, వాళ్ళు ఎవరి పక్క పెట్టాలో ఏం కథ అని అయ్యే మిస్యూజ్ సార్. అటువంటి తప్పిదాలతోటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బ్యాక్లో ఉంది. మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది? మళ్ళీ ఇప్పుడు 24 ఇళ్ళు ఒక కొత్తూరు గ్రామ పంచాయతీలో 24 ఇళ్ళు ఆల్రెడీ అద్భుతంగా నడుస్తున్నాయి. ఇంకా 12 ఇళ్ళు కూడా మేము రాసి పెట్టుకున్నాం దగ్గరలో. అంటే దరిదాపు ఒక 30-40 ఇండ్లు ఇవాళ ఒక మేస్త్రి కానించి ఒక పారగాని వరకు ఒక సాధారణమైన కూలి కానించి ఇవాళ మీరు ప్రతి విలేజ్కి వెళ్ళి చూడండి, ఒక పండుగ వాతావరణం ఉంది. ఈ ఊళ్ళే ఆ బొడ్రాయి పండుగ లేకపోతే మళ్ళీ బతుకమ్మ పండుగ వచ్చిందా, దసరా పండుగ వచ్చిందా అనే రీతిలో పని అవుతుంది సార్. ప్రతి ఊళ్ళకు పొద్దున మనం చూస్తే ఇసుక ట్రాక్టర్లు కానీ, మట్టి ట్రాక్టర్లు కానీ, ఇటుక ట్రాక్టర్లు కానీ చాలా అద్భుతంగా ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కడుందో అది విలేకరులకు కానీ మన మిత్రులకు మేధావులకు కానీ వీళ్ళందరికీ తెలుసు అది క్లియర్గా. అట్లనే నేను వాళ్ళని కూడా తప్పుపట్టట్లే. మా విలేజ్కి వస్తే ఇందాకనే చెప్పిన నేను, మాకు రిజర్వేషన్ సహకరిస్తే 100% మా అక్కడ యూనల్మస్ అయ్యే అవకాశం ఉంది. మాకు బీఆర్ఎస్ రాష్ట్ర లెవెల్లో అంతే అండి, ఇక జీరో. ఇక అది వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తుండ్రు ఆ జీరో లెవెల్లో వాళ్ళు ఫీక్స్ అంటే వాళ్ళు దాన్ని ఏదో అంటారు వ్యాధి, నాకు అది అర్థం కాలేదు. అంటే అటువంటి దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతాంలో ఇవాళ వాళ్ళననే అంత స్థాయి కూడా నాకు కాదు. దాంట్లో ముఖ్య లీడర్స్ కానీ రాష్ట్ర లెవెల్లో వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతాంలో వాళ్ళకే అర్థం కావట్లేదు. అది ఆ మాటలలోనే అర్థమవుతుంది బీఆర్ఎస్ భూస్థాపితమైపోతుందని. మీరు పార్టీ కోసం మరియు గ్రామం కోసం ఎంతగానో శ్రమిస్తున్న తమరుకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా అవకాశం కోరుకుంటున్నారా? ఓకే అండి, ఇక్కడ చాలా ఇది కూడా చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇందాక మీరు స్టార్టింగ్ అడిగినటువంటి క్వశ్చన్ల నుంచి ఎంసీపీఐ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది పదవుల కోసం కాదు, ముఖ్యంగా పదవుల కోసం కాదు. అక్కడ నుండి నేను నడిచినటువంటి ప్రస్తావన రాజకీయం చేయాలనో లేకపోతే నేను రేపొద్దున సర్పంచ్ కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో సార్ కాదు సార్. ఇక్కడ నా లక్ష్యం ఏంటంటే ఇందాకనే చెప్పాను మీకు, విలేజ్ డెవలపింగ్లో ఎంతవరకన్నా వెళ్తాం, ఏమైనా చేస్తాం. మీరు అన్నటువంటి క్వశ్చన్లో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ వచ్చే పద్ధతిలో ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరిని నిలబెట్టినా ఆ రిజర్వేషన్ పరంగా వాళ్ళని గెలిపించే దాంట్లో కట్టుబడి కంకణ బద్రునై పనిచేస్తా అని నేను మాటిస్తున్నా సార్ కాంగ్రెస్ పార్టీకి. మీకే అవకాశం ఇచ్చేది ఉంటే మీరు దానికి సిద్ధమేనా? నాకే అవకాశం అంటే నా గ్రామస్తులు, మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఆలోచన ప్రకారం నేను దాన్ని సమర్థునని మా విలేజర్సు, మా ఊరి ముఖ్యులు, అనుభశాలు వాళ్ళందరూ అంటే తప్ప, వాళ్ళందరూ రమ్మంటే తప్ప నేను ఏ పదవి కోరుకునే వ్యక్తిని కాను సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మా MFT న్యూస్కి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. మరియు ఒకసారి ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.